ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కుకట్పల్లి నియోజకవర్గంలో సర్పేరిట డివిజన్లలో ఓట్ల తొలగించారని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ బడేభాయ్ చోటేభాయ్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫతేనగర్ డివిజన్లో గౌతమ్ నగర్ 351 నుండి 366 వరకు ఉన్న అన్ని ఓట్లను మున్సిపల్ అధికారులు తొలగించారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 40,000 ఓట్లను తొలగించడం వెంటనే ప్రశ్నించారు. ఇది ఇలానే కొనసాగితే తాము కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. అపాయింట్ చేయడం, ఎవరింటికి పోకపోవడం. నిన్న కుకట్పల్లిలోనే సుమారుగా నా దగ్గరికి దృష్టికి వచ్చినాయి ఒక 50-60 బూతులను తొలగించి కంప్లీట్ గా పత్తనగరే గాని, అల్లాపురే గాని, కుకట్పల్లి గాని, కేబేది గాని 9 డివిజన్లలో 9 డివిజన్లలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్లి వెరిఫై చేయడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటే పెద్ద కుట్ర పడబోతున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా నేను ఆధారాలతో సదా నిన్న మన కుకట్పల్లి జడ్జి గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈడ బడేబాయ్ చోటేబాయ్ ప్రమాణంగా స్నేహపూర్వంగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. దాని గురించి ఈ రోజున నేను అధికారులకు కానీ అదేవిధంగా గవర్నమెంట్ బాధ్యత ఉండాలి. మీరు ఏదో తాడతపాలు పెట్టి మామా అనిపించుకునే విధంగా మీరు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాడతాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నిన్ననే ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు. మీ బీఆర్ఓలు ఆన్లైన్ లో మ్యాక్సిమం పత్తనగర్ లో, గౌతమ్ నగర్ లో 15 బూతులు తీసేసారు కంప్లీట్.